100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఐడమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇటీవల రిలీజ్ అయినటువంటి ఒక సినిమా డైరెక్టర్ థియేటర్లో తన సినిమా చూడ్డానికి 10 మంది కూడా రాలేదంటూ బోరున ఏడుస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు సంబంధించి ఎందుకని జరుగుతున్నాయి? ప్రమోషన్స్లో ఫెయిల్ అవుతున్నారా? రివ్యూస్ బాగా రావట్లేదా? లేకపోతే థియేటర్స్కి ప్రేక్షకులు వెళ్ళలేకపోతున్నారా? మనం ఒకవైపు పాన్ ఇండియా మూవీస్ అనుకుంటున్నాము, లేకుంటే రికార్డ్ కలెక్షన్స్ అనుకుంటున్నాము, అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది అనేటువంటి వార్తలు చూస్తూ చిన్న సినిమాల గురించి ఇలాంటి ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అనేది ఎందుకు కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. సార్ నమస్తే. సార్, మన గతంలో ప్రతిసారి పెద్ద సినిమా చిన్న సినిమా అనుకున్నప్పుడు చిన్న సినిమాకి ప్రేక్షకులు రావట్లేదు, థియేటర్ల దాకా రావట్లేదు, బోల్డంతా ఖర్చు పెడుతున్నారు, అక్కడ కష్ట నష్టాలు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బట్ ఒక డైరెక్టర్ తన సినిమాకి ఎవరు రాలేదు, రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, బట్ ప్రేక్షకులు రావట్లేదు, ఎందుకని తనని తను అంత హింసించుకొని బాధపడ్డాడు? 50 ఏళ్ళ నుంచి చూస్తున్నామమ్మా. చాలామంది నా సినిమాలకు కూడా, అంటే మేము కొత్తగా వచ్చినప్పుడు సినిమా తీసే ప్రతి డైరెక్టరు ప్రాణం పెట్టే తీస్తాడు. అంటే ఆ సినిమా బాగుండొచ్చు, బాగోపోవచ్చు. ఆ సినిమా నేను చూడలేదు, నాకు తెలియదు. ఆ సినిమా కాదు, ఏ సినిమా అయినా తీసిన సినిమా మీకు నచ్చకపోవచ్చు, నాకు మాత్రం నేను ప్రాణం పెట్టి తీసినట్టే ఉంటుంది. నేను ఇది అంటే అందులో చిన్న సినిమాలు పర్టికులర్గా ఏమవుతుందంటే మొత్తం పెళ్ళం పుస్తితో సహా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా పెట్టి సినిమా తీస్తారు. ప్లస్ టైం కూడా అట్లాగే వేరే ఉండదు కాబట్టి ఫినాన్షియల్, ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు ప్రాణం పెట్టే తీస్తారు, బట్ వాళ్ళకి ఫినాన్షియల్గా బాగుంటారు కాబట్టి సండేలు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి అది ఉండదు. ఈవినింగ్ లైఫ్లో ఎటువంటి ఇంకొనడానికి ఛాన్స్ లేదు. ఈ జీవితం అంతా సినిమా రిలీజ్ అయ్యి ఆడితే బాగుండు అనేది లైఫ్ వస్తుందని ఆశతో ఉంటారు. ఇప్పుడు ఈయన 10 మంది వచ్చారు, ఈయన చాలా అదృష్టవంతుడు. చాలామంది నోషోలు పడుతున్నాయి. ఈవెన్ పెద్ద సినిమాలు మీరు చెప్పే రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు చేస్తున్న సినిమాలు కూడా నోషోలు పడుతున్నాయి ఇప్పుడు. మరి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళంతా పెద్ద పెద్ద స్టార్స్ కదా, వాళ్ళు ఎవరితో ఏం చెప్తూ కొట్టుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ కాదు, మనం తీయటం వరకే మన బాధ్యత. తీసిన తర్వాత వాళ్ళు చూస్తారా చూడరా అంటే, మనం తీసిన కంటెంటు, మన కంటెంటు ఇంకోళ్ళ కంటెంటు దగ్గర దగ్గర ఒకే రకంగా ఉన్నా మనం ప్రజెంట్ చేసిన విధానం, అవతల వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానాలు తేడా ఉంటాయి. అవతల వాళ్ళు చేసింది నచ్చి ఉండొచ్చు, మనం చేసింది నచ్చి ఉండకపోవచ్చు. లేదంటే అవతలది ఏదో దాంట్లో ఏదో గ్లామర్ ఉండి ఉండొచ్చు, మనలో ఉండి ఉండకపోవచ్చు. సో అట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. అందుకని డిసార్టన్ అయిపోయి ఉండక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా మలయాళానికి వెళ్తాం, మలయాళంలో ఏమైనా చూస్తారు, మలయాళంలో పోయేవాళ్ళు అక్కడ పరిస్థితి అక్కడ ఎట్లాగే ఉంది. అక్కడ మనం చూసే సినిమాలు, అలాగే 100 సినిమాలు రిలీజ్ అయితే మనం 20 సినిమాలు చూస్తున్నాం ఓటీటీల్లో కానీ రిలీజుల్లో కానీ. మిగిలిన 80 సినిమాల సంగతి మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మొన్న ఏదో ఓటీటీలో మలయాళం సినిమా చూసాం, చాలా బాగుంది అనిపించింది. చెక్ చేస్తే 14 లక్షలు వచ్చింది. వాళ్ళు 6 కోట్లు పెట్టి తీశారంట. మరి ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమైపోయి ఉండాలి? సో అదేం కాదు, డిసార్టన్ అవ్వకూడదు. ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వస్తుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్తారు కాబట్టి అతను అనవసరంగా అంత కంగారు పడక్కర్లేదు. ధైర్యంగా మళ్ళీ మంచి సినిమా తీసుకోవచ్చు. అయితే వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కింద తీసిన వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు దాని మీద కృషి చేసి 2 ఏళ్ల పాటు సినిమా తీసిన తర్వాత, అందులో కూడా ఏదో చిన్న చితక ఆర్టిస్టులు కూడా కాదు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు, కావలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా రావట్లేదు, చూడట్లేదు అనేది రివ్యూస్ కూడా బాగున్నాయి అనుకున్న తర్వాత, అంటే ఇక్కడ ప్రాబ్లం మీరు ఏంటంటే తెలిసిన ఆర్టిస్టులు అనుకునేది పెద్ద భ్రమ. ప్యాడింగ్ పెట్టాను అనేది అంతకంటే పెద్ద భ్రమ. ఇప్పుడు ఒక్క హీరోలకు ఒక్కళ్ళకి ఫాలో అయిపోయింది. ఒక 2-3 సాయి పల్లవి లాంటి ఒకళ్ళిద్దరు హీరోయిన్లకి తప్ప హీరోయిన్లకి ఫాలోయింగ్ లేదు. టికెట్ దిగదు, ఒక టికెట్ కూడా ఎక్స్ట్రా దిగదు. హీరోలకి ఆ టాప్ 30 మంది ఉన్నారు హీరోలు, మొదట 3-4కి 50%, 60% టికెట్లు దిగుతాయి, కానీ మిగతా వాళ్ళకి 10 to 20% దిగుతాయి. వీళ్ళంతా పెద్ద హీరోలే. మిగిలిన హీరోలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ కానీ మీ ఛానల్ కానీ మీకు ఫాలో అప్ ఉంది, నాకు ఫాలోయింగ్ ఉంది. మన ఇద్దరం సినిమా తీద్దాం, ఎవరిని వస్తారో చూద్దాం. అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అన్న రావాలిగా, రారు. సో అది వేరు, ఇది వేరు. ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చూసేస్తారు అనుకుంటే, ఇవాళ టాప్స్ హీరోస్ సినిమాలు ఈ సంవత్సరం అన్నీ ఫ్లాప్ అయినాయిగా. మరి అదేంటి?
మళ్ళీ వాళ్ళు వెళ్తే జనం తండోపతండాలు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, రక్తం కోసుకునే చేతులు కోసుకునే వాళ్ళు, మెడకాయ కోసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్న సినిమాలు ఆడతలేదు కదా, ఓపెనింగ్లు కూడా రావట్లేదు కదా, మరి వాళ్ళు ఏమైపోవాలి? అందుకని ఇట్లా అయ్యని కాదు. చిన్న సినిమా బతకాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత మిగతా భాషల్లో చేసినట్టుగా ప్రయోగాలు కావచ్చు, ఒక కమర్షియల్ కాకుండా ఆర్ట్ ఫిల్మ్స్ అనేవి రావాలి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ అది ప్రాక్టికల్గా మాత్రం వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వట్లేదు. మీకు వచ్చింది మొన్న 35 వచ్చింది, 23 వచ్చింది, కోర్టు వచ్చింది, ఇవన్నీ ఆడినిగా సినిమాలు. మరి వాటికేంటి? దానికి సమాధానం లేదా? ఏదో కోర్టు అంటే నాని ఉన్నాడు, నాని ప్రొడ్యూసర్ అన్నారు. మరి నాని గారు యాక్ట్ చేసిన సినిమాలు ఆడతలేదు కొన్ని. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. అంతకుముందు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆయన చేసినవి అన్నీ పోయినాయి వరుసగా. దిల్ రాజు గారు పెద్ద ప్రొడ్యూసరు, మరి ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి కదా. సితారా ఎంటర్టైన్మెంటు, విజయ్ దేవరకొండ చాలా పెద్ద హీరో, కింగ్డమ్ పోయింది, మరి వార్ ఎన్టీఆర్ పోయింది. అట్లా చెప్పుకుంటూ పోతే అదేది గేమ్ చేంజర్ రామ్ చరణ్ పోయింది. పోయినాయి కదా మరి. మరి ఈయనకి ఎందుకు అంత బాధ? ఇప్పుడు మనం జనంతో పాటు పోతున్నాం, నీళ్లు పోతాంటే నీళ్లు కొట్టుకుపోతూ ఉంటారు అంతే. మరి నిలదొక్కుని వెనక్కి రావాలి, ఎదురు స్విమ్ చేసి వస్తున్నారు వాళ్ళంతా. అందుకే నిలబడి మళ్ళీ హీరోలు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ అదే క్రేజ్ తెచ్చుకుంటున్నారు, నిలబడుతున్నారు. అది చెయ్యాలి తప్ప నేను చెప్తూ కొట్టుకుంటా చెప్పుకుంటాం, అది కరెక్ట్ కాదు. సో ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్లు కావచ్చు, ఇస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, అవి బూమరాంగ్ అవుతున్నాయి అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. అవును, డెఫినెట్గా. అంటే ఎప్పుడు మనం సినిమా తీస్తాం, మనం ప్రేక్షకుల ఆదరణ యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దయచేసి మన సినిమా చూడాలి. వాళ్ళు డబ్బులు పెట్టి చూస్తారు. సో మన మీద ఎంతో కొంత జాలో, దయ, క్షమ ఇటువంటివి ఉండాలి. వాళ్ళని మనం ఛాలెంజ్ చేయటం, నేను చించేసా, పొడిచేసా, చూడు నువ్వు ఈ సినిమాతో అంత చేస్తాం ఇండస్ట్రీది, ఎవరు చూస్తారు? లేకపోతే నేను కష్టపడ్డాను నువ్వు చూడండి, నువ్వు ఎవరు పడతావు? నీ కోసం పడుతున్నావు, నా కోసం పడతలేదు కదా. నేనెందుకు చూడాలి? నువ్వు కష్టపడితే నేను చూడాలని రూల్ ఎక్కడుంది? చూడలేదు అనే పదం వాడకూడదు. చూస్తారు, వాళ్ళు నచ్చితే చూస్తారు. మరి ఇప్పుడు నేను చెప్పిన సినిమాలను చూశారుగా, అట్లాగే చూస్తారు ఇవి కూడా. అంతేగాని ఊరికి మనం ఇంకోటి రకంగా మాట్లాడకూడదు. సక్సెస్ అంటే దానికి యాక్చువల్గా ఇచ్చే మీనింగ్ ఏంటి సార్? జనాలు ప్రేక్షకులు వచ్చి చూడడమా, లేకుంటే కమర్షియల్ హిట్ అవ్వడమా, రివ్యూస్ బాగుండడమా? రివ్యూస్ అనేది అసలు పట్టించుకోకూడదమ్మా. రివ్యూస్ని నమ్మకూడదు కూడా నా ఉద్దేశంలో. నేను ఎవరిని నమ్మొద్దు అంటాను. ఎందుకంటే రివ్యూ అనేది ఒక ఇండివిజువల్. ఇప్పుడు క్రిటికల్ రివ్యూస్ ఎక్కడ పెద్దగా లేవు, అది ఒక్కళ్ళిద్దరు తప్ప క్రిటికల్ రివ్యూ చేయరు. ఏదో దానికి వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం రాస్తారు తప్ప అది లేదు. బట్ జనం చూసిన సినిమాలే గొప్ప సినిమాల కింద లెక్క, కమర్షియల్గా వచ్చిన సినిమాలే. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ మరి డబ్బులు బాగా వచ్చినాయి. బలగం దగ్గర నుంచి లెక్కేసుకుంటాను. బలగం దగ్గరే కాదు, చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటాం, పేర్లు గుర్తుండి సాగు. కానీ జాతిరత్నాలు ఎవరున్నారు? ప్రొడ్యూసర్ అంటారు. మరి అదే ప్రొడ్యూసర్ వేరే సినిమాలు తీసినప్పుడు ఎన్ని ఫ్లాప్ అవ్వలేదు? సో ప్రొడ్యూసరు, హీరోను, డైరెక్టరు ఇవన్నీ బోగస్. ఆ సినిమాలో దమ్ము ఉంటే ఆడుతుంది, దమ్ము లేకపోతే. ఇప్పుడు మన నరసింహ ఉంది, మరి మహావతార్ నరసింహ మళ్ళీ ₹1,00,00,000 మొత్తం భారతదేశం అంతా కలిసి ₹1,00,00,000 ఓపెన్ 300 కోట్లు చేసింది. ఇప్పుడు ఇంకా ఆడతాను, ఇంకా ఫుల్ పోతాను. మరి ఆయన 100 ముందు రోజు చూసి ఆయన ఆత్మహత్య చేసుకుంటా అన్నాడా? అనలేదు కదా. ఇప్పుడు యాక్చువల్గా సినిమా చూడ్డానికి మా థియేటర్కి రావాలి అంటే ఎందుకు వస్తారు, ఎందుకు చూడాలి సార్? యాక్చువల్గా ఏముంటే అట్రాక్ట్ చేస్తుంది అంటారు? ఏమీ లేదు. ఇప్పుడు మీరు తీసే కంటెంట్ నన్ను అట్రాక్ట్ చేయాలి, కామన్ ఆడియన్ని. సింపుల్ అమ్మ, ఒకటే. ఒక సినిమా మనం తీస్తున్నాం, ఇప్పుడు అందరం ప్రాణం పెట్టే తీస్తాం. ప్రాణం పెట్టే తీయటం వేరు, సినిమా చూడటం వేరు. సినిమా చూడటం మనం డబ్బులు ఖర్చు పెట్టి చూస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఏదో అనుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఆడింది కాబట్టి నేను కోర్టు అతను నానికంటే నేను పెద్ద డబ్బు ఉన్నవాడిని ప్రొడ్యూసర్గా, నా డైరెక్టర్ వాళ్ళ డైరెక్టర్ కంటే గొప్ప డైరెక్టర్, నా ఆర్టిస్టులు అంతకంటే గొప్ప ఆర్టిస్టులు, నేను అంతకంటే బాగా తీస్తాను కోర్టు అని ఇంకో కోర్టు లాంటి సినిమా తీశాను.
ఆల్రెడీ కోర్టు చూశారు, ఎందుకు చూస్తారు ఈ సినిమా? ఇప్పుడు ఆ సినిమా అయిపోయినా ఆయన కోర్టులాగా తీశాను నేను, నాకంటే బాగా తీశాను, నన్ను చూడలేదు, ఎందుకు చూస్తారు? కోర్టు చూసాం ఆల్రెడీ, ఇంకా నీ కోర్టు చూడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇది జాలీ ఎల్ఎల్బి తీశాడు 1, సేమ్ థింగ్స్ జాలీ ఎల్ఎల్బి 2 కూడా తీశాడు వేరే హీరోని పెట్టుకుని. ఇప్పుడు హిట్ 1, హిట్ 2, హిట్ 3 చేశారు, 3 హీరోలను పెట్టి. సిమిలర్ కంటెంట్ అయినా ఒక కంటెంట్ దానికి ఒక సీక్వెల్లో ఏదో పెట్టుకుని ఏదో వేరే కథలు చెప్పుకుంటూ అలాంటి జోనర్లో కొంతమంది తీస్తున్నారు, అది వేరు. దానిలాగా చేయటం ఇంకోటి వేరు. అదేంటంటే ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు ఉండే ఇది దాని మీద ఆ కంటెంట్ అతను బాగా ప్రజెంట్ చేస్తాడు కాబట్టి మనం ఇంకోసారి వెళ్తాం. ఇప్పుడు నాలాంటి డైరెక్టరు అంతకుముందు సక్సెస్ ఫెయిల్యూర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సడన్గా వచ్చి కోర్టు చూసి, నేను చిన్న సినిమాలు తీసాను, కోర్టు చూసి లేకపోతే బలగం చూసి నేను బలగం లాంటిది తీశాను అంటే, నువ్వు బలగం చూసాం కదరా బాబు, నాకు ఎందుకంటే కోర్టులాగా తీసాను ఎందుకు, ఆల్రెడీ నువ్వు ఫ్లాపులు తీసినావు, మళ్ళీ ఒక ఫ్లాప్ ఇస్తావు అంటారు అనుకుంటారు వాళ్ళు, రారు. వీటన్నిటికంటే నేను ఒక కొత్త కంటెంట్, ఫ్రెష్ కంటెంట్ తీసుకొస్తున్నాను, ఎవరూ చూడండి. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మన జనరేషన్, ఇప్పుడు నేనంటే నా జనరేషన్, మీరైతే మీ జనరేషన్, ఆ పిల్లడైతే ఆ పిల్లడి జనరేషను, మా జనరేషన్లో చూడని సినిమా నేను కథ ఒకటి తీసుకొస్తున్నాను, కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాను. అది ప్రోమోను ఇంకోటి వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు చూస్తే అవ్వాలి. ఇప్పుడు అదే ఇందాక మొదలెట్టింది అక్కడెక్కడంటే, చూస్తానికి వెళ్ళినప్పుడు ఈ సినిమా చూస్తాను. ఇప్పుడు నేను అన్న మొత్తం ప్రాణం పెట్టి సినిమా తీస్తున్నా, నేను ప్రాణం పెట్టే సినిమా ఎవరో తీస్తే ప్రాణం పెట్టి నువ్వు చూస్తావా? అవును. నేను ప్రతిఘటనను ఒక సినిమా తీశాను, నేను ప్రాణం పెట్టే తీసా, మొత్తం ఆస్తులన్నీ పెట్టి తీసా, షో క్యాన్సిల్ అయింది, బాగా ఇది డిసప్పాయింట్మెంట్ ఉండింది, బాగా తీసాం అనుకున్నాం, బట్ జనానికి నచ్చలా. మనం ప్రజెంట్ చేసిన విధానం తప్పు ఉండొచ్చు, ఏదో తప్పు ఉండొచ్చు, మన తప్పు ఉంది. ఆ తర్వాత చేయాలి 14 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది.